నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అందించవలసిన 2 నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని మంత్రి కొల్లు రవీంద్రకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ కృష్ణా జిల్లా కన్వీనర్ గోపీచంద్ వినతిపత్రం సమర్పించారు. 6 ఏళ్లుగా సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ప్రమోషన్ ఛానల్ కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు జితేంద్ర, ప్రేమ్, సాయితేజ, రాజా, గోపాలకృష్ణ, చైతన్య తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమని జిల్లా బీజేపీ అధ్యక్షుడు తాతినేని శ్రీరామ్ అన్నారు. కృష్ణా జిల్లా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో మచిలీపట్నం మెహర్ బాబా ఆడిటోరియంలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు తాతినేని శ్రీరామ్, బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు నాగలింగం అయోధ్యరామయ్య, ప్రధాన కార్యదర్శి వై నాగశ్రీనివాస్, జిల్లా బీజేపీ కార్యదర్శి సింగవరపు భాస్కర గణేష్, కృష్ణా జిల్లా కో కన్వీనర్ ప్రసన్నకుమార్, ఆసుపత్రి సిపిఓ రవికుమార్, డాక్టర్ రాయపురెడ్డి, ఎం సుబ్బయ్య, మేడిద వెంకటేశ్వరరావు, చిరువోలు బుచ్చిరాజు, బీజేపీ జిల్లా పూర్వ అధ్యక్షుడు గుత్తికొండ రాజబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పంతం గజేంద్ర, జిల్లా ఉపాధ్యక్షుడు తోట రంగనాథ్, పుప్పాల హరికృష్ణ, పద్మరాజ్, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రక్తదాన, అన్నదాన శిబిరాలు నిర్వహించారు. గూడూరు మండలం తుమ్మలపాలెంలో బుధవారం స్వస్థనారి స్వశక్తి పరివార్ అభియాన్ ప్రోగ్రాంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 14 రకాల టెస్టులు నిర్వహించారు. 5 సంవత్సరాల లోపు పిల్లలకు టీకాలు వేశారు. 104 వాహనం ద్వారా 90 మంది రోగులకు బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లవోలు పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ తరుణ్ శంకర్, గ్రామ సర్పంచ్ కోడే రేణుకాదేవి, టీడీపీ నాయకులు తోట వేణు, కార్యదర్శి మణి, ఎంపీహెచ్ఓ వీరయ్య, హెచ్పి సరళ, హెల్త్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. గూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రధానోపాధ్యాయురాలు బురిపర్తి విజయకుమారి చేతుల మీదుగా స్కూల్ గేమ్స్ మండల ఇన్ఛార్జి పిడి చిలుకోటి రాజేష్ ఆధ్వర్యంలో మండల స్థాయి స్కూల్ గేమ్స్ ప్రారంభించారు. విద్యార్థులు కబడ్డీ, చెస్, హాకీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్ ఆటల్లో తమ ప్రావీణ్యాన్ని కనబరిచారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పిడిలు శాస్త్రి, అశోక్ శ్రీనివాస్, ముకుంద్ పాల్గొన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మచిలీపట్నం నియోజకవర్గ స్థాయిలో బుధవారం స్టార్ స్కూల్ ఆవరణలో జరిగిన చెస్ పోటీల్లో క్రీడాకారులు ఒకరు వేసిన ఎత్తుకు మరొకరుపై ఎత్తు వేసి పోటీ దృక్పథంతో ఆడారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో అండర్ 14 బాలుర పోటీల్లో ఎన్ సాయి ప్రీతం ప్రథమ, అండర్ 17 బాలురలో వి యశ్వంత్ 3వ స్థానంలో నిలిచాడు. అండర్ 14 బాలికల పోటీల్లో పి జస్రిత ద్వితీయ, అండర్ 17 బాలికల పోటీల్లో పి హర్షిత ప్రథమ, వర్షిత ద్వితీయ స్థానంలో నిలిచింది. విజేతలను పాఠశాల అధినేతలు పి శ్రీరామ్, అయ్యప్ప స్వామి అభినందించారు. కృష్ణా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వివి నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి సత్యనారాయణ ఇతర పోలీసు అధికారులతో కలిసి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ ఆధునిక యుగంలో ఆయన సిద్ధాంతాలు మరియు సృజనాత్మకతకు సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని, కష్టపడే తత్వాన్ని, పట్టుదలను మరియు నైపుణ్యాన్ని అలవర్చుకుంటే ఎంత కష్టమైన పనినైనా తేలికగా సాధించవచ్చు అని తెలియచెప్పే విశ్వకర్మ అందరికీ ఆదర్శప్రాయుడని అడిషనల్ ఎస్పీ తెలిపారు. నిరంతరం నగరంలో పారిశుద్ధ్య పనులు చేస్తూ శ్రమిస్తున్న కార్మికుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో పారిశుద్ధ్య కార్మికులకు 6 లక్షల విలువ గల కొబ్బరి నూనె, సబ్బులు, చెప్పులు, సంచులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమని, వీధులు ఊడుస్తూ మురుగు కాలువలు శుభ్రపరుస్తున్న కార్మికులు అమూల్యమైన సేవలు అందిస్తున్నారన్నారు. చెత్తను పోగు చేసి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారన్నారు. ప్రతిరోజూ 70 టన్నుల చెత్త సేకరిస్తున్నారన్నారు.
మున్సిపాలిటీలో పాలకవర్గం బడ్జెట్ ప్రతిపాదించలేదని, ప్రభుత్వం బడ్జెట్ను ప్రతిపాదించిందన్నారు. 130 కోట్ల బడ్జెట్ అవసరమని సీఎం నిర్వహించిన కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ప్రస్తావించారన్నారు. మురుగునీటిని శుద్ధి చేసి శుద్ధ జలంగా మార్చే సీవరేజ్ ప్లాంట్లకు 73 కోట్లు మంజూరైందని, ఇందుకు టెండర్లు పిలిచామని, సరైన టెండర్లు రాకపోవడంతో రద్దు చేశామన్నారు. మళ్లీ టెండర్లు పిలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, సహాయ కమిషనర్ గోపాలరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, టీడీపీ మైనారిటీ సెల్ కార్పొరేషన్ డైరెక్టర్ హసీం బేగ్, మాజీ కౌన్సిలర్ బత్తిన దాసు, కోస్తా మురళీకృష్ణ, కార్పొరేటర్ దింటకుర్తి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం నగరంలో వర్షం వచ్చినప్పుడు నీరు నిల్వకుండా మురుగునీటి వ్యవస్థను మెరుగుపరిచేందుకు 130 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామని గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బుధవారం నగరంలోని సబ్ జైలు, జిల్లా కోర్టు సెంటర్ తదితర ప్రాంతాల్లో 67.57 లక్షల వ్యయంతో చేపట్టిన మురుగు కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణపు పనులకు మంత్రి కొల్లు రవీంద్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. భద్రసాయక సహభోజ పుష్యతి విశ్వమానజపు సాహ్యామదాసమార్యం సహస్కృతేన సహసా సహస్పద మన్యురింద్రో మన్యురేవాదేవో మన్యుర్వర్ణో అట్లుండే గురుగారు నమస్కారం. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జిల్లా జైలు సంబంధించి డ్రైనేజీ సమస్య చాలా కాలంగా ఉంది. ఈ డ్రైనేజీ సమస్య వల్ల మొత్తం వాటర్ అంతా కూడా స్టాగ్నేట్ అయిపోవడం, వర్షాలు వచ్చినప్పుడైతే మొత్తం కూడా మునిగిపోవడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని 9,95,000తో ఈరోజు ఈ డ్రైన్ పనులకి శ్రీకారం చుట్టడం జరిగింది. అట్లాగే ఈ డ్రైన్ అంతా కూడా కనెక్టివిటీ తీసుకెళ్ళి మెయిన్ డ్రైన్లో కలిపితే మొత్తం వాటర్ అంతా కూడా, ముఖ్యంగా ఈ మెయిన్ రోడ్ మీద వాటర్ కూడా కొంతవరకు ఈ డ్రైన్ లాగేదానికి అవకాశం ఉంది. అట్లాగే ఇంకా ఫర్దర్ ఎక్స్టెన్షన్ కూడా ఎస్టిమేషన్ ఉంది. తొలి విడతగా ఆయన ఒక 13 కోట్ల రూపాయలు ఇమీడియట్గా రిలీజ్ చేయమని చెప్పడం జరిగింది. ఏదైతే ఇవాళ ఆ గ్యాప్లు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయమంటాం. అవన్నీ కానీ చేసుకోగలిగితే ఒక 50% పరిష్కారం అవుతుంది. మిగతా కూడా వస్తే పంపింగ్ ఇవన్నీ కూడా దగ్గర ఒక 115 కోట్ల దగ్గర ఉంది. అవన్నీ కూడా వస్తే పంపింగ్ కానీ ఇవన్నీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలతో ముందుకెళ్తున్నాం. మచిలీపట్నంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మౌలిక వసతులు కల్పించి తాగునీరు కానీ, అదేవిధంగా డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ, లైటింగ్ కానీ, మరి శానిటేషన్ కానీ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబంతో పాటు సమాజమంతా ఆరోగ్యంగా ఉంటుందని, ఇందుకుగాను మహిళల కోసం ప్రభుత్వం 15 రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తుందని గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చిలకలపూడి పాండురంగ నగరపాలక సంస్థ హైస్కూల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్వస్థనారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్యాంతిథిగా పాల్గొన్నారు. బాలింతలతో మాట్లాడారు. చిన్నారుల అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాసేపు చిన్నారులను ఎత్తుకుని బాలింతలతో మాట్లాడారు. సశక్తి పరివార్ కార్యక్రమాన్ని ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సూచనతో దేశవ్యాప్తంగా కూడా మహిళల యొక్క ఆరోగ్య విషయాలపైన అవగాహన కల్పిస్తూ, అలాగే ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసి ఆ స్క్రీనింగ్ చేయటం. మహిళ లేనిదే ఈ సృష్టి లేదు. ఆ మహిళల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఇవాళ ఎందుకంటే మహిళలు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వహిస్తారు. పిల్లల యొక్క బాగోగులు చూసుకుంటూ, లేదంటే సమయానికి భోజనం చేయకుండా పస్తులుండి
లేదంటే టైం కాని టైంలో వాళ్ళు భోజనాలు చేయటం కానీ నిద్రలేమి కానీ వేరే రకరకాలైనటువంటి కారణాల వల్ల సమస్యలు వస్తాం. అంటే అందరికీ వస్తున్నాయి కానీ మహిళలకు ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి మహిళల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యావత్ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్లో ఎక్కువ శాతం ఖర్చు పెట్టేది 2 రంగాలకి. ఒకటి వైద్య రంగం, రెండవది విద్యారంగం. వైద్యానికి విద్యకి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో దాదాపు సగం పైన ఖర్చు పెడతా ఉందంటే ప్రభుత్వం యొక్క దూరదృష్టి ఏంటంటే ఒకసారి మనం ఆలోచించాలని చెప్పి సందర్భంగా కోరుతాను. ఇవాళ మనం ఆరోగ్య నియమాల దగ్గర నుంచి కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు వ్యాధులు వస్తున్నాయి, చిన్నతనంలో కూడా మనకి పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, కానీ రోజు రోజుకి ఆదాయాలు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. ఇవాళ ఎక్కువ శాతం షుగర్ పేషెంట్లు ఉన్నారు. ఎంతలో మనం ఆరోగ్యాల మీద ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉన్నారు. డెఫినెట్గా దానికోసమే ఇవాళ ప్రకృతి సేంద్రియ వ్యవసాయం వస్తాం. ఒక ఆవుతో 30 ఎకరాలు పండించవచ్చు, కానీ అది అందరికీ నచ్చట్లేదు. కానీ డెఫినెట్గా ఇవాళ ప్రపంచంలో భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రపంచంలో గౌరవిస్తూ ఉన్నాయి. అటువంటి సంపద మనకి పూర్వీకులు మనకి ఇచ్చారు. దాన్ని తిరిగి మళ్ళీ మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి అలాగే ఇవాళ హాస్పిటల్స్ కూడా వైద్యం కూడా 2,50,000 రూపాయలు నుంచి 25 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం దాదాపు 1,50,00,000 మందికి దగ్గర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో మచిలీపట్నంలోని శ్రీరంగనాయక స్వామి దేవస్థానం భూముల దోపిడీ విషయంలో మాజీ మంత్రి పేర్ని నాని డొంకతిరుగుడు మాటలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని కూటమి నేతలు ఆరోపించారు. బుధవారం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి నేతలు దిలీప్ కుమార్, కుంచే దుర్గా ప్రసాద్, మాదివాడ రాము మాట్లాడారు. రంగనాయక స్వామి భూముల దోపిడీ గురించి మేం ప్రశ్నిస్తే పేర్ని నాని సంబంధం లేని విషయాలు మాటలు మాట్లాడి అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని విమర్శించారు. బూటకపు, బుకాయింపు మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. పేర్ని నాని తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు బైపాస్ రోడ్డులో ఉన్న శ్రీరంగనాయక స్వామి ఆలయ భూములను వేలం పాట ద్వారా అనుయాయులకు కట్టబెట్టి తర్వాత కుటుంబ సభ్యుల పేర్ల మీదకు ఆ భూములు ఎలా వచ్చాయని మేం ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకుండా మంత్రి కొల్లు రవీంద్ర మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. రంగనాయక స్వామి ఆలయ భూముల పక్కనే ఉన్న విశ్వేశ్వర స్వామి శివాలయం భూములు అన్యాక్రాంతం అవుతున్నాయన్న సాకుతో వేలం పాట నిర్వహించామని చెప్పడానికి సిగ్గు అనిపించడం లేదా అన్నారు. 2011, 2012లో అక్కడ ఉన్నటువంటి స్టాంప్ వాల్యూ 1,300 రూపాయలు. వీళ్ళు కట్టినటువంటి స్టాంప్ వాల్యూ 1,000 రూపాయలు. వీళ్ళు పాడుకున్న రేటుకే ఒకళ్ళు 1,000 రూపాయలు, ఒకళ్ళు 1,030, ఒకళ్ళు 1,200 పాడుకున్నారు. అంటే ఆ డిఫరెన్స్ అమౌంట్ స్టాంప్ వాల్యూని కట్టకుండా నీ యొక్క అధికార దుర్వినియోగం ఉపయోగించి ఒక్కొక్కరు 1,00,000 రూపాయల నుంచి 2,5 లక్షలు, 3,5 లక్షలు, 4,5 లక్షలు స్టాంప్ వాల్యూ ఎగ్గొట్టారు. అంటే రమారమి మరి ఈ యొక్క సేల్ మొత్తం కూడా చూసినట్టయితే దీని మీద ఇప్పుడు ఆయన అంటాడు విచారణ చెప్తున్నా అంటాడు. సరే ఇప్పుడు ఇక్కడ విచారణ చేసి అందరికీ తేటతలం అవుతుందిగా ప్రజలందరికీ. పక్క కూడేమో 20 రోజుల్లో 15 రోజుల్లో కన్ఫర్మేషన్ రావడం ఏంటి, నీకు ఇంతకాలం అయినా సరే కన్ఫర్మేషన్ రాకపోవటం ఏంటి, నువ్వు ఆపించుకున్నావు. దాన్ని నువ్వు రకరకాల మార్గాల్లో కాదు నాకు సంబంధం లేదు, కమిషనర్ అయిపోతే నేనెట్టా బాధ్యత డిపార్ట్మెంట్లో పోలు మార్చుకోవాలి, కొత్తగా ఇల్లు కట్టుకున్న పోలు వేసుకున్నావు అంటే ఎస్టిమేటెడ్ డబ్బులు కట్టమంటారు మామూలుగా ఏ జిల్లా అయినా ఏ ఊళ్ళో అయినా జరిగేది. కానీ మనం మాత్రం నీ ఇంటి దగ్గరికి వచ్చి పడిగాపులు కలిసి అయ్యా మేము డబ్బులు కట్టామంటే మీరు ఒకసారి ఏఈ గారికి చెప్పండి అని నువ్వు చెప్తే తప్ప పోలు మార్చడం. ఇది ఈ రకంగా నువ్వు నడిపావు పరిపాలన. కాదని చెప్పే అనే దానికి నిదర్శనమే నువ్వు అవునన్నా కాదన్నా ప్రజలు తీర్పిచ్చారుగా. నీ నిరంకుశత్వాన్ని భరించలేకే కదా ఇలాంటి తీర్పునిచ్చారు నీకు. చరిత్రలో లేనంత తీర్పు నీకు ఇచ్చారు. ఇక నువ్వు భూములు కొనుక్కుంటే తప్పేంటి, నేను కొనుక్కున్నాను అని చెప్పేసి ఒప్పుకున్నావు, తప్పులేదు.
ఎవడైనా సరే వ్యాపారం చేసి డబ్బులు భూములు కొనుక్కుంటే ఎవడో దాన్ని తప్పడు. కొనుక్కున్నటువంటి